కృష్ణా జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ అధిష్టానం క్లాస్ తీసుకుంది. వైఖరి మార్చుకోవాలని స్పష్టం చేసింది. వైఖరి మార్చుకోకపోతే నష్టపోతారని కూడా తేల్చి చెప్పేసింది. తరచూ వివాదాలకు దిగడం శ్రేయస్కరం కాదని హితవు పలికారు టీడీపీ పెద్దలు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి కొలికపూడిని పిలిపించి వార్నింగ్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కృష్ణా జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ మంతెన సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. రాజకీయాల్లోకి కొత్త తరాన్ని తేవాలని చంద్రబాబు మీకు ఈ జిల్లా కాకపోయినా పిలిచి టికెట్ ఇచ్చారని తెలిపారు. తిరువురులో పార్టీ శ్రేణులంతా మీకోసం పనిచేసి గెలిపించాయని గుర్తు చేశారు. 100 రోజుల్లోనే వందల మంది పార్టీ నేతలు టీడీపీ కార్యాలయానికి వచ్చి మీ మీద ఫిర్యాదులు చేసే పరిస్థితి వస్తే ఎలా అని నిలదీసినట్లుగా సమాచారం. చంద్రబాబు పార్టీ పటిష్టతను ఇనుమడింపు చేస్తే మీరు బుల్లెటోజర్లతో దాన్ని కూల్చగొడతాడంటూ వస్తారని కాస్త కఠిన స్వరంతోనే చెప్పినట్లుగా తెలుస్తుంది. మీ మీద వచ్చిన నీ వివాదాలు రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోనూ లేవని కొలికిపిడికి ముఖం మీద చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది తగాదాలు పెట్టుకోకమని లేక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమనా, మహిళలతో మీ ప్రవర్తన సరైన సంకేతాలు పంపడం లేదని కుండబద్దలు కొట్టేశారట. ఇకనైనా వైఖరి మార్చుకోవాలని పార్టీ నేతలు హెచ్చరించారని తెలుస్తుంది. అయితే తాను తప్పు చేయలేదని, తన ముక్కుసుటితనాన్ని అపార్థం చేసుకుంటున్నానని కొలికపూడి వివరణ ఇచ్చారని సమాచారం. కానీ దానిని పార్టీ నేతలు అంగీకరించలేదట. అక్కడ ఏం జరుగుతుందో సమాచారం సేకరించిన తర్వాతే తాము మాట్లాడుతున్నామని ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. మీ వ్యవహార శైలితోనే సమస్యలు వస్తున్నాయని ఎమ్మెల్యే కొలికపూడికి చెప్పేశారట పార్టీ నేతలు. విజయవాడ ఎంపీ అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉన్న వ్యక్తి అని, ఆయనతో కూడా తగాదా పడితే ఎమ్మెల్యేను తాము ఎలా సమర్థించుకోగలమని ఒక నేత ప్రశ్నించారట. తమ వైపు నుంచి కొన్ని తప్పులు జరిగాయని, అవి పునరావృతం కాకుండా చూసుకుంటానని ఈ సందర్భంగా కొలికపూడి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదట. తిరువూరులో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తామని, అందరినీ పోయే వైఖరితో వ్యవహరించాలని పార్టీ నేతలు కొలికపూడికి సూచించారు. 4-5 ముఖ్య నేతలతో నియోజకవర్గ కమిటీని వేస్తామని, వివాదాలు సర్దుకునే వరకు ఆ కమిటీతో సమన్వయం చేసుకుని పని చేయాలని నేతలు ఎమ్మెల్యేకు సూచించినట్లుగా సమాచారం. పనితీరు వల్ల క్యాడర్తో కొంత సమన్వయం లోపం ఏర్పడిందని, ఈ విషయం తనకు ఆలస్యంగా అర్థమైందని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. తన పనితీరు వల్ల తలెత్తిన సమస్యను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు కూడా. దీంతో తాజాగా నిర్వహించే తిరువూరు టీడీపీ సమావేశంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. టీడీపీ నేతలతో వివాదాలు వద్దనుకొని కొలికపూడికి చెప్పిన అధిష్టానం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. తిరువూరు టీడీపీకి సంబంధించినటువంటి వ్యవహారం కొంతవరకు కూడా ఆసక్తికరంగా మారింది. ఎన్నికైనటువంటి టీడీపీ శాసనసభ్యుడు కొలికలపూడి శ్రీనివాస్ వైఖరి పైన స్థానిక టీడీపీ నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మహిళలు కూడా, తెలుగుదేశానికి సంబంధించినటువంటి తెలుగు మహిళలు కూడా ఎమ్మెల్యే తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పంపిస్తున్నారంటూ ఎమ్మెల్యే పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ విషయానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కేడర్ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని కూడా మరికొంతమంది నాయకులతో కలిసి కొలికలపూడి శ్రీనివాస్తో మాట్లాడారు. ఈ వ్యవహారం వచ్చినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలు, లిఖితపూర్వకంగా అందినటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధిష్టానం ఫోకస్ పెట్టింది. వీటన్నిటిపైన కూడా ఎమ్మెల్యేని స్వయంగా వివరణ అడిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యే చెప్పినటువంటి వైఖరి చూస్తే కనుక తనకు ఇంత స్థాయిలో ఎందుకు వ్యతిరేకత వచ్చిందనే తనకి కూడా అర్థం కావట్లేదు. తాను అందరినీ కలుపుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని వర్గాలుగా ఏర్పడటం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది అన్నటువంటి ఒక అభిప్రాయం ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వైఖరి కారణంగానే కేడర్ అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, అసహనంగా ఉందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ వ్యవహారం పైన కొలికలపూడి ఇచ్చినటువంటి అభిప్రాయం, కామెంట్స్ కి సంబంధించి ఆయన అభిప్రాయాన్ని జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కూడా నాయకత్వం భావించింది. ఆయన ఇచ్చినటువంటి వివరణ, అదేవిధంగా వచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా
నాయకత్వం ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి నాయకత్వం అంతా కూడా ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. విజయవాడ పార్లమెంట్ కి సంబంధించినటువంటి పరిధిలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా తిరువురు నియోజకవర్గంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కు సంబంధించినటువంటి అంశాలపైన ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి వ్యవహారాలపైన కూడా నాయకత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఎమ్మెల్యే కామెంట్స్, ఎమ్మెల్యే ఇచ్చినటువంటి వివరణ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆయన అభిప్రాయం మేరకు ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక నిర్ణయానికి నాయకత్వం వచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.